నమస్తే. వెల్కమ్ టు దాత్రి. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు రిలేషన్‌షిప్ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఇప్పుడు జనరల్‌గా చెప్పాలనంటే ఇప్పుడు అమ్మాయికి గాని, అబ్బాయికి గాని బ్రేకప్ అయిందనుకోండి. ఓకే. అసలు ఆ బాధలో నుంచి బయటికి రావాలంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలంటారు? అంటే మనం ఇలా చెప్పుకుంటాం గానండి, అది చాలా బాధాకరమైన విషయం. అవును. అంటే ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటేనే ఆ బాధ అనేది కాదు. అంటే దీన్ని ఇంకోలాగా కూడా చెప్పుకోవచ్చు. ఎంతో ఇష్టమైన వ్యక్తి కదా! హ్మ్. ఇప్పుడు బ్రేక్ అవ్వటం అంటే దాని అర్థం అదే కదా! అంతే అండి. ఎంతో ఇష్టపడ్డ వ్యక్తి దూరం అయిపోతే అది ఎలా భరించగలరు హ్మ్. కదా! దానిలోంచి బయటకి ఎలా రావాలి? అసలు ఫస్ట్ రావాలి అని అనుకోవడమే ఒక గ్రేట్ థాట్. హ్మ్. అది అనుకోవాలి. చాలామంది అనుకోరు. అందులోనే మునిగి, మునిగి, మునిగి అనవసరంగా లైఫ్ పాడు చేసుకుంటారు. హ్మ్. అయితే ఇది ఇష్టమైన వ్యక్తి అని నేను అన్నాను గాబట్టి, అది ఆ ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా కావచ్చు. అవును. నౌఎడేస్ రిలేషన్స్ అన్నీ బ్రేక్ అయిపోతున్నాయి గదండీ! హ్మ్. ఒక ఫ్రెండ్‌షిప్పే కావచ్చు, ఒక ఫ్యామిలీలో సిబ్లింగ్స్ మధ్యన కావచ్చు, పేరెంట్స్‌కి, పిల్లలకి గూడా ఈ మధ్యన అవుతున్నాయి. అవును. అది మరి ఘోరాతి ఘోరమైన విషయాలు ఫ్యామిలీస్‌లో జరుగుతున్నాయి. హ్మ్. లేదు మన చుట్టాలు, బంధువులుంటారు. వాళ్ళల్లో గూడా మనం ఎంతో అభిమానించే బంధువులుంటారు. అనవసరమైన అపోహలకి, అనవసరమైన చెప్పుడు మాటలు విని కూడా బంధువులు గూడా దూరమవుతున్నారు. అవునండి. ఇప్పుడు జరుగుతుంది అదే అదే పరిస్థితి. కదా! ఇప్పుడు మరి యువతల వ్యక్తికి ఎంత బాధగా ఉంటుంది. అవును. అరే! మన బంధువు మనం ఎంతో అభిమానిస్తున్నాం, వస్తూ పోతూ ఉన్నాము. అరే! ఇలా చేశారేంటి? హ్మ్. లేదు. ఎవరో చెప్పిన మాటలు విని దూరం అవుతారా? అనే హ్మ్. ఒక బాధ అనేది ఎలా పీడిస్తుందంటే నిద్ర రానివ్వదు. హ్మ్. తిండి సహించదు. ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా కళ్ళలో నీళ్లొస్తాయి. అవును. ఇంకా ఆ బంధం దూరమైనందుకు మనసు బాగా కదిలిపోతూ ఉంటుంది. హ్మ్. అది ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నప్పుడే కాదు, ఏ రిలేషన్ అయినా కూడా బాధ సేమ్ ఉంటుంది. అంతే అండి. అది మీకెలా తెలుసు అంటారేమో. ఎన్నో చూసాము. ఎన్నో కొన్ని అనుభవించాము. అవును. ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసినవి గూడా కొన్నుంటాయి ఇందులో. కాబట్టి ఇప్పుడు నొప్పి ఇక్కడ కోసినా, ఇక్కడ కోసినా, ఇంకో చోట కోసినా నొప్పి ఒకటే గదా ఒకలానే ఉంటుంది. ఉంటుంది. వచ్చేది బ్లడ్డే బాధ. కదా! అలాగే ఈ రిలేషన్ ఏ రిలేషన్ అయినా కూడా ఇలా బ్రేక్ అయితే కలిగే బాధ ఒకే విధంగా ఉంటుంది. అవును. అంతే గదా! ఇప్పుడు లవ్ సంగతి తీసుకుందాం. ఒక అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. బ్రేక్ అయ్యారు. ఇంకో అమ్మాయిని, ఇంకో అబ్బాయిని మనం చూసుకొని పెళ్లి చేసుకోవచ్చు. లవ్ చేసుకోవచ్చు. అది. కానీ కొన్ని రిలేషన్స్‌ని మనం తిరిగి తెచ్చుకోలేం. హ్మ్. కదా! ఒక అవును. ఒక ఫ్యామిలీలో సిబ్లింగ్స్ మధ్యన బంధమే గాని, తల్లిదండ్రులతో మనం కట్ అయిన సంబంధమే గాని, ఒక భార్యాభర్తల బంధమే గాని, ఎటువంటి రిలేషన్ అయినా కూడా అది మనం తిరిగి తెచ్చుకోలేనిదిది. అది హ్మ్. మళ్ళీ ఆ ఇద్దరు మనుషులకే పరివర్తన వచ్చి, పశ్చాత్తాపం అనేది వచ్చి, కలిగి, వాళ్ళు మళ్ళీ అయిందేదో అయిపోయిందిలే అని చెప్పి, వాళ్ళే ఏదో రియలైజ్ అవుతేనే రియలైజ్ వాళ్ళు కూడా సెట్ అవ్వదు. అవ్వక్కర్లేదు. ఏ చిన్న గడ్డిపోచ లాంటి అవకాశం దొరికినా కలుపుకునే ప్రయత్నం అనేది చేసినట్టయితే అవును. కనుక, ఆ రిలేషన్ మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. హ్మ్. ఆ! రైట్. ఇప్పుడు ఈ లవ్ సంగతిలో ఇది లవ్ బ్రేక్ అయితే అది పెద్ద విషయంగా తీసుకోకూడదని నేను చెప్తున్నాను. హ్మ్. ఎందుకు అనంటే మీరు మహా అయితే సంవత్సరమో, 2 ఏళ్ళో ఈ పీరియడ్‌లో లవ్ చేసుకున్నారనుకోండి లవర్స్. మరి ఎంత ఎక్కువ అర్థం చేసుకొనుంటారు ఈ షార్ట్ పీరియడ్‌లో? హ్మ్. ఎంత మీరు బంధం ఏర్పడుంటుంది ఈ షార్ట్ పీరియడ్‌లో? అవును. ఇంకా మీరు పెళ్లి గూడా చేసుకోలేదు. పెళ్లి గూడా చేసుకోనప్పుడు ఎటువంటి బంధం మీ మధ్యన ఉందని మీరు బాధపడిపోతారు? ఇప్పుడు ఎక్కడో ఒక చోట అభిప్రాయ భేదం వచ్చింది కాబట్టే గదా! మీ బంధం బ్రేక్ అయింది. హ్మ్. అంటే దాని అర్థం ఏంటి? మీకు అభిప్రాయ భేదాలు వచ్చాయి. అభిప్రాయ భేదాలు వచ్చాయి గాబట్టి విడిపోయాము అనేటువంటి ఒక చిన్న లాజిక్‌ని గనుక గుర్తుపెట్టుకొను పెట్టుకోగలిగితే ఆ రిలేషన్ బ్రేక్ అయిందని బాధే పడరు హ్మ్. ఫస్ట్. రైట్. సెకండ్ ఏంటంటే ఓకే. ఓహ్! బాధ బాధే. అవును. బాధ వచ్చింది. అరే! నా నా వల్ల ఏం జరిగిందని ఇలా విడిపోయింది. అరే! నా వల్ల ఏం జరిగిందని అతను విడిపోయాడనే ఒక సంఘర్షణ అనేది రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటుంది. హ్మ్. అది ఎన్నాళ్ళు? ఒకవేళ మీరు స్టూడెంట్ చదువు పాడవుతుంది. లేదు మీరు జాబ్ చేస్తున్నారు. జాబ్ సరిగ్గా చేయలేరు. హ్మ్. లేదు ఇంట్లోనే మెంబర్స్‌తో మీరు సరిగ్గా ఉండలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఎన్ని విషయాలు పాడవుతున్నాయి చూసారా? ఈజ్ ఈక్వల్ టు మీ లైఫ్, మీ ఫ్యూచర్. హ్మ్. సరే బ్రేక్ అయ్యింది అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకవేళ ఛాన్స్ అనేదుంటే మళ్ళీ మీ ఇద్దరి మధ్యన కాసేపు కూర్చొని మాట్లాడుకున్నట్టయితే ఇది ఈ ఈ విషయం వల్ల మనం మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగింది గాబట్టి దీన్ని హ్మ్. మనం రెక్టిఫై చేసుకుందాం అని మీరు మాట్లాడుకోగలిగితే సెట్ చేసుకుంటే అది కరెక్ట్ ఉంటుంది. మనకి అది ఫ్రీ అయిపోతారు. మళ్ళీ హ్మ్. బంధం నార్మల్‌గా అవును. ఉండగలుగుతారు.
అటువంటి ప్రయత్నం చేయకుండా ఎవరి అపోహల్లో వాళ్ళు ఉంటే గనక అంతే, సమాంతర రేఖలు అంటే ప్యారలల్ లైన్స్, అవి ఎప్పటికీ కలవు. అదే కూర్చొని మాట్లాడుకోకుండా ఆ, అయిపోయింది కదా అని అంతే కదా. విడిపోతే ఇంకా అదంతే అయిపోయింది ఇప్పుడు కదండి. తప్పు క్లారిటీ. తప్పు మాట మాట్లాడినా, తప్పు పని చేసినా ఇద్దరిలో ఏ ఒకళ్ళ వైపు నుంచో జరిగి ఉంటుంది. అవును. అది జరిగినప్పుడు అది వాళ్ళకి తెలుస్తుంది. హ్మ్. తెలిసినప్పుడు అరే నా వల్లే కదా జరిగింది అని ఆ వ్యక్తే మనం ఒక నిమిషం మాట్లాడుకుందాము, నేను ఆ రోజు ఏదో పొరపాటున అట్లా జరిగిపోయింది అని చెప్పి కూర్చుని ఒక అరగంట పావుగంట వీలైనంత సమయం మీరు మాట్లాడుకోగలిగితే, మీరు ఆ ఒప్పుకున్న క్యారెక్టర్ ఉంది చూసారా, హ్మ్. ఆ క్యారెక్టర్కి వాళ్ళు ఎంతో ఫిదా అవుతారు. అరే తను చేసిన తప్పు ఒప్పుకుంది లేదా ఒప్పుకున్నాడు హ్మ్. అని వాళ్ళు ఆ స్వచ్ఛమైన ఆ నిజాయితీకి కూడా వాళ్ళు లొంగి మళ్ళీ ఆ రిలేషన్ని అటాచ్ చేసుకోవడానికి, పునరుద్ధరించుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. రైట్. 2 థర్డ్, సరే ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనూ కలవలేదు, హ్మ్. అసలు చీ అంటే చీ అనుకొని విరక్తి పెంచుకొని కట్ చేసుకుని ఒక పార్టీ వెళ్ళిపోయారు. హ్మ్. రెండో వాళ్ళు ఉన్నారు. ఆ కట్ చేసుకుని వెళ్ళిపోయిన పార్టీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. హ్మ్. మెంటల్‌గా గానీ, ఇంకో రకంగా గానీ, ఇంకో రకంగా గానీ ఉండదు. ఉండకపోవచ్చు. హ్మ్. అంతే గదా! నేను కావాలనుకుని చిత్కారం చేసి వెళ్ళిపోయినప్పుడు, నాకు తిరిగి ఎందుకు మళ్ళీ నా మనసు ఆలోచిస్తాము. ఎందుకు మెత్తపడుతుంది? అవును. మళ్ళీ నీ వైపు రావాలని ఎందుకు అనిపిస్తుంది? తప్పు హ్మ్. సరి చేసుకోవాలని నాకు ఎందుకు అనిపిస్తుంది? నాకు ఇష్టం లేదు నేను వెళ్ళిపోతున్నాను. హ్మ్. అంటే కొంత జర్నీ చేసిన తర్వాత, ఆ వ్యక్తికి అనిపించిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత, ఇంకా ఆ సైడ్ నుంచి వాళ్ళు ట్రై చెయ్యరు అనేది తెలిసిపోయినప్పుడు మనం సింగిల్‌గా మిగిలిపోతాం. హ్మ్. అప్పుడు స్ట్రగుల్ అనేది సింగిల్ స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా ఏం చేయాలంటే మీరు అడిగిన క్వెషన్, అందులోంచి బయట ఎలా పడాలి? హ్మ్. అదే అండి. మీకు అర్థమవుతుంది కదా వెళ్ళిపోయింది. హ్మ్. ఇప్పుడు ఏం చేయాలి? వాట్ టు డూ? హ్మ్. ఏం చేయాలి అనేది ఆలోచించుకోవాలి. అంతేగాని ఇలా చేసింది, ఇలా చేసింది, ఇలా లేకపోతే ఇలా చేశాడు, ఇలా చేశాడు. ఎంతకాలం ఉంటావు? ఓకే. ఒక 2 రోజులు ఉంటావు, 10 రోజులు ఉంటావు, నెల రోజులు ఉంటావు. ఓకే. ఒక సంవత్సరం ఉండు. హ్మ్. సంవత్సర కాలం నీకు 365 రోజులు వేస్ట్ అయిపోయినాయి. హ్మ్. నువ్వు ఒకవేళ బిఫోర్ దట్ నువ్వేదైనా చిన్న గోల్ పెట్టుకునుంటే, నువ్వు 1 ఇయర్ కాలం నువ్వు ఆ గోల్‌కి వెనక పడిపోయావు నిజంగా సక్సెస్ అయితారండి అట్లా. కదా! ఆ! అప్పుడు సరే నువ్వు అందులో నుంచి బయటకి రావాలని వన్ ఫైన్ డే నీకు అనిపించింది. లేదా నాలాంటి వాళ్ళు ఎవరో చెప్పారు. హ్మ్. అయ్యా! అమ్మ నువ్వు అందులోంచి బయటకి రావాలి. నీ లైఫ్ పాడైపోతుంది. నిన్ను నమ్ముకున్న ఫ్యామిలీ ఉంది. మరి నువ్వు మంచి హార్డ్ వర్కర్‌వి. నీ ఆఫీస్‌లో వాళ్ళు నీ యొక్క సర్వీసెస్ కోరుకుంటున్నారు. నువ్వు హ్మ్. ఇలా ఉంటే ఎట్లా? నువ్వు కారణ జన్ముడివి. నువ్వు నీ సర్వీసెస్ గాని, నీ ప్రేమ గాని, నీవి ఏదైనా సరే అవసరం అవును. ఎంతో మందికుంది. హ్మ్. నువ్వంటే వద్దనుకుని కాదనుకుని వెళ్ళిపోయిన వ్యక్తి కోసము ఇంతమందిని నువ్వు కాదనుకుంటావా? హ్మ్. పుట్టి, పెరిగి నీ ఫ్యామిలీ నిన్నెలా పెంచారు? ఎలా చూసారు? నీ సిబ్లింగ్స్, నీ బంధువులు, నీ ఆఫీసు ఉద్యోగం, అవును. నీ కలీగ్స్ ఇంతమంది నిన్ను ఇష్టపడుతున్నప్పుడు, ఇంతమందితో నీ యొక్క లైఫ్ ముడిపడి ఉన్నప్పుడు, లేచిన దగ్గర నుంచి వీళ్ళతోనే నీ లైఫ్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ పరిచయం అయ్యి, ఆలోచి ఇప్పుడు వద్దని వెళ్ళిపోయిన ఆ పార్టీ గురించి హ్మ్. నువ్వెందుకు బాధపడుతున్నావు అని మనం నాలాంటి వాళ్ళు ప్రయత్నం చెప్తారు. చేసినంత వరకు చేస్తాము. కానప్పుడు ఇంకా అది మనం చెప్పినప్పుడు అదే హ్మ్. మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళకి చెప్పినప్పుడు వెంటనే బయటికి రాగలగాలి, అవును. రావాల్సిందే. అవును. ఎందుకంటే మైండ్ వాష్ చేస్తాం కాబట్టి వెంటనే బయటకు వచ్చి తను మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేసినట్టయితే అప్పుడు కూడా చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవాలి. లాంగ్ హ్మ్. టైం గోల్స్ పెట్టుకోకూడదు. ఒక 1 సింపుల్. మంత్ లోపల నేను రీచ్ అవ్వాలి, లేదా 2 మంత్స్ లేదా 1 వీక్ గోల్స్ కూడా ఉంటాయి. చిన్న చిన్న పెట్టుకుంటే హ్మ్. కనుక వాళ్ళకి మైండ్ డైవర్షన్ ఉంటుంది. 1 వీక్ గోలే కదా, అరే ఈ రోజు అయిపోయింది, ఇంకా 5 డేస్ టు గో అనేది ఉంటుంది మైండ్‌లో కదా! చేంజ్ వెంటనే ఏం చేయాలి? ఆ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. అరే! హ్మ్. టైం దగ్గరకొస్తుంది. ఆహ్, ఆహ్, రీ గోల్ రీచ్ అవ్వాల్సిన డేని వదిలేయాలి. సో, హ్మ్. వదిలేస్తే వీక్ డేస్‌లో 6 డేసే ఉన్నాయి. ఒక డే వేస్ట్ అయిపోయింది. ఇక 5 డేస్ ఉంది. నేనెట్లా టైమ్ మేనేజ్ చేసుకోవాలి అని ఒక గోల్ పెట్టుకొని, ఒక టైమ్ టేబుల్ పెట్టుకొని, దాని వైపుగా మనం ఆలోచించినట్టయితే ఆ డైవర్షన్ అనేది ఉంటుంది. అలాగే చేంజ్ ఆ అయితాయి. గోల్ అయిపోయిన తర్వాత అయిపోయింది అనుకోకూడదు. ఎప్పటికప్పుడు షార్ట్ గోల్స్ పెట్టుకోవాలి. ఆ హ్మ్. షార్ట్ గోల్స్ పెట్టుకున్నట్టయితే త్వరగా మనం రీచ్ అవ్వగలుగుతాం. హ్మ్. లేదు నీకు లాంగ్ గోల్ పెట్టుకుంటే మళ్ళీ నీ మైండ్ డైవర్ట్ అవుతుంది. అవును. లాంగ్ గోల్స్ పెట్టుకోవద్దు. 1 వీక్, 1 మంత్, 15 డేస్ గోల్స్ పెట్టుకోండి. చిన్న చిన్నవి టార్గెట్స్ పెట్టుకోండి. ఖాళీగా చక్కగా అనేది ఉండొద్దు మనం. ఉండొద్దు. మైండ్‌కి ఎంగేజ్ చేయండి. అవును. చేస్తే కనుక అందులోంచి బయట ఈజీగా పడిపోవచ్చు. థాంక్ యూ సో మచ్ మేడం. చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ. థాంక్ యూ.